హలో అండి, అందరికీ నమస్తే. నేను ఆర్జే శ్రీవల్లి, యాంకర్ శ్రీవల్లి అంటారు. యూకేలో సుమన్ టీవీ యూకేని ఆనంద్ గారు లాంచ్ చేసినప్పుడు మొట్టమొదటి కార్యక్రమం రుద్రాభిషేకం కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమానికి నన్ను వ్యాఖ్యాతగా పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ యూకే ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు యాంకరింగ్ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్తీక మాసం సందర్భంగా మీకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము, దీపాలు వెలిగించడం, శివుని పూజించడం. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా యూకేలో సుమన్ టీవీ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం జరగబోతోంది. శివుడు, రుద్రుడు, నీలకంఠుడు, త్రినేత్రుడు, ఇలా ఏ పేరు చెప్పినా అన్ని పేర్లకి ఒకే ఒక రూపం మన శివుడు. సో కార్తీక మాసంలో శివుని పూజించడం అంటే చాలా మనం పుణ్యలోకాలకి వెళ్తామని, ఎంతో పుణ్యం మన సొంతం అవుతుందని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మనం కూడా ఇప్పటికీ పాటిస్తూ మన భావితరాలకు కూడా ఈ మంచి అవకాశాన్ని ఇవ్వడానికి సుమన్ టీవీ ఇక్కడ ఈ మంచి కార్యక్రమం మొదలుపెట్టింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇది కార్తీక మాసము, శుభమైనటువంటి మాసము, శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి మాసము. శివుడికే మాత్రమే కాదు, హరిహరయోః అభేదః, నారాయణుడైనా శివుడైనా ఒక్కడే. మనం ఆరాధించే పేర్లు వేరే. ఏ దేవుడైనా కాంతి రూపంలో ఉంటాడు. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి లలిత భట్టారిక తర్వాత బిందు రూపిణి అని వస్తుంది. వాట్ ఈస్ ద బిందు రూపిణి? బిందు రూపిణి అంటే కాంతి. ఆ కాంతిని మనం చూడలేమండి. ఈ కళ్ళతో మనం ఆ కాంతిని చూడలేము. మరి ఆ కాంతి వరకు మనం వెళ్ళాలి. మన మనసులో ఉన్న చీకటి తొలగి మనసులో మన బయట ఆ కాంతి వరకు వెలిగే మనకు రూట్ కావాలి కదా. దట్ ఈస్ ది దీపారాధన. దీపం అనే కుండలిలో ఒత్తులు వేసి, ఒత్తులు అంటే మన మనసు వేసి, నూనె అంటే మన బుద్ధి జ్ఞానము వేసి వెలిగించి ఆ కాంతుల్లో మనం శివుని చూడాలి. కేవలం ఏదో దీపారాధన చేసాము ముందర కనిపిస్తుంది భగవంతుడు, ఇది కాదు. కార్తీక మాసం అంటేనే శివుడి యొక్క మాసము. ఈ మాసంలో మన బుద్ధి ఎక్కడ కూడా వెళ్లకుండా అచంచలంగా, చంచలం అంటే ఇక పరిగెత్తు ఉంటుంది. ఇక్కడ మనం పూజ చేసుకున్నా మన ఇంట్లో మన పిల్లోడు తింటున్నాడా లేదా, మన అమ్మ పండుతుందా లేదా, లేదా మన కార్యక్రమాల గురించి వెళ్తూ ఉంటుంది. వాటి గురించి ఆ మనస్సుని ఒక దగ్గర లాగాలి అంటే అది దీపానికి మాత్రమే సాధ్యం. అన్ని లైట్లు ఆఫ్ చేసి దీపకాంతుల్లో మీరు 10 నిమిషాలు కూర్చుంటే చాలు, మీ మనసు ఏకాగ్ర చిత్తం అవుతుంది. అదే శ్రీవల్లి గారు ఇప్పుడు చెప్పారు. అందుకోసం దీపారాధన. ఓం నమః శివాయ శివాయ నమః శివాయ. తత్తజం తత్తజం తరిగిడు తత్తజం 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 తరిగిడు తత్తజం తత్తజం. ధ్యాయే పద్మాసనస్థా వికసిత వదన. రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. హరి ఓం. మగవాళ్ళు మాత్రమే ఈ 2 వేలు, మధ్య వేలు, బొటన వేలు, కొన్ని 2 అక్షంతలు తీసి వాసన చూసి ఓం భో ఓం భువః ఓం స్వాహా మాహం జనహం తపహం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః. వనస్పతిర్గంధాద్యో గంధోత్తమః. ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ధూపమాఘ్రాపయామి, స్థాపయదీపం దర్శయామి. హస్తోకాప్లుతమేకమేషమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. బ్రహ్మాండో వ్యాప్తదేహ భజిత హిమరుచ భాసమానా భుజంగైః
కంఠే కాళ కపర్ద లలిత శశికళ షండకోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష శాంభవ మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చందు సౌఖ్యం. ఆ శివయ్య పైన చేయిట్ల పెట్టండి, ధ్యానం చేసుకోండి. చేయిట్ల పెట్టండి, మీరు తమలపాకులతో పెట్టండి. కాశీ నర్మదేశ్వర స్వామి దేవతాభ్యో నమ. నైవేద్యార్థే నారీకేల కదలీఫల ఋతుకాల ఫల నైవేద్యం సమర్పయామి. సత్యం తర్తేన ప్రశంసయామి. అమృతమస్తు. 5 సార్లు నీళ్ళు వేయండి స్వామివారికి. ఏదో 2 ఫలాలు పెట్టి నైవేద్యం చేయండి. ఓం ప్రాణాయే స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. బ్రహ్మణే ఇదన్న మమ. मध्ये मध्ये पानीं समर्पयामि. हस्तप्रक्षाल मुखप्रक्षाल समर्पयामि. करोद्धर्तनार्थे चन्दनं समर्पयामि. सुवर्णपुष्पदक्षिणाञ्जलिं समर्पयामि. సుమన్ టీవీ యూకేకి మొట్టమొదటిసారిగా అధినేత ఈయన. అండ్ అలానే అంతేకాకుండా యాంకో స్టూడియోస్కి ఆనంద్ గారే హెడ్ కూడా. సో థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఉంది మీ ప్రోగ్రాము. మీకు ఈ ప్రోగ్రాము ఎందుకు చేయాలనిపించింది, అసలు ఏంటి దీని వెనక కథ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా నేను శివభక్తుడిని. అది కాకుండా సుమన్ టీవీని ఫస్ట్ టైం యూకేలో లాంచ్ చేస్తున్నాం. సో ఒక మంచి కార్యంతో సుమన్ టీవీని యూకే తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో యూకేలో ఎప్పుడూ చేయనంత రీతిగా అంగరంగ వైభవంగా శివుడి రుద్రాభిషేకము అలాగే దీపోత్సవం ఇండియాలో మనం చాలామంది చేస్తాం. ఇక్కడ చాలామంది ఎన్ఆర్ఐస్కి అద్భుతంగా దీపోత్సవంలో కానీ కార్తీక మాసంలో మన శివుని అభిషేకం చేయాలని ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇది వెరీ ఫస్ట్ స్టెప్ యూకేలో సుమన్ టీవీ నుంచి. ఇది ఒకటే కాదు, ముందు ముందు కూడా చాలా చేస్తాం. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలామంది ఈరోజు రుద్రాభిషేకంలో వచ్చి పాల్గొన్నారు. అందరికీ నా తరపున, ముఖ్యంగా సుమన్ టీవీ యూకే తరపున అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. ముందుగా మన సుమన్ టీవీ యూకే ఆధ్వర్యంలో జరిగిన రుద్రాభిషేకానికి మీరు ప్రాముఖ్యత వహించి భక్తులందరితో పూజ చేయించారు. చాలా శుద్ధంగా నిష్టగా అందరూ పూజలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ మాటల్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిసారిగా సుమన్ టీవీ యూకే మన యూకేలో మహోన్నతమైనటువంటి కార్తీక మాసంలో రుద్రాభిషేకం నుంచి మొదలు పెడుతున్నారు. ఏదో కమర్షియల్గా కాకుండా వాళ్ళ భక్తిని కూడా చాటుకున్నారు దీనివల్ల. కాబట్టి సుమన్ టీవీ యూకే వాళ్ళకి, సుమన్ టీవీ యూకేలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ మహేశ్వరుడు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చి దినదిన ప్రవృద్ధమాన వాళ్ళ వ్యాపారాలని కైలాస పర్వత శిఖరం వరకు తీసుకెళ్లాలని నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఈ సుమన్ టీవీ యూకే ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు పరమేశ్వరుడు యొక్క ఆశీర్వచనం చెప్తూ, శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ముఖ్యంగా ఈ సుమన్ టీవీని స్థాపించినటువంటి చైర్పర్సన్కి గారికి కూడా నేను దీర్ఘాయుష్ను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సంపదలను ఆ పరమేశ్వరుడు దినదిన అభివృద్ధి గావించి నలుమూలల ఈ యొక్క ప్రపంచం నలుమూలల సుమన్ టీవీ యూకే వెళ్ళి ఇలాంటి సత్కార్యాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నానండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. థ్యాంక్ యూ అండి. ఇవాళ మనతో రాజ్ గారు ఉన్నారు. ఆయన సుమన్ టీవీ కార్యక్రమానికి ఆడియో, డీజే అన్ని సహకారం అందించారు. ఎలా ఉంది సార్ మా ప్రోగ్రామ్ ఇక్కడ? ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం. అసలు ఇలాగా యూకేలో కూడా ఇంత మంచిగా పూజ జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. అసలు వైబ్ కానీ, మన ఆడియన్స్ కానీ, భక్తులందరూ చాలా శ్రద్ధతోటి చాలా బాగా పూజ చేశారు. పూజ కూడా చాలా బాగా జరిగింది. అసలు గూస్ బంప్సే. అయ్యగారు కూడా చాలా నిదానంగా చాలా బాగా చేశారు పూజ, అభిషేకం అవన్నీ సూపర్ అయినాయి.
నాకు తెలిసి ఈ రుద్రాభిషేకం ఫస్ట్ టైం యూకేలో ఇక్కడే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఐ కెన్ సీ లైక్ మోర్ పీపుల్ విల్ అటెండ్ దిస్ వన్. అందరు చూసి చాలా మందికి తెలియదు ఇలా జరుగుతుందని. వెరీ షార్ట్ టైంలో సుమన్ టీవీ వాళ్ళు ఇది పుటప్ చేశారు. సో నెక్స్ట్ టైం అందరికీ తెలిసేలాగా చేస్తే ఇట్ విల్ హెల్ప్ఫుల్ అందరికీ. చాలా మంచి ఆశీర్వాదం దొరికిందండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ గుడ్ స్పాన్సర్. మీరు మంచి స్పాన్సర్స్ మాకు. మీకు ఎలా అనిపించింది ఈ కార్యక్రమం? చాలా బాగా అనిపించిందండి. మన కమ్యూనిటీ అంతా ఇక్కడే ఈ కంట్రీలో ఇలాగ రుద్రాభిషేకాలు చేస్తూ చాలా బాగా అనిపించింది. అందరూ కలవడం అనిపించింది. సో యా, ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్ యాజ్ వెల్ టు మీటింగ్ పీపుల్. మీరు స్పాన్సర్ చేశారు కదా, మీ ప్రోడక్ట్ గురించి ఏమైనా చెప్తారా? వెల్త్ మ్యాక్స్ అనేది ఒక బ్రోకర్ ఫర్మ్ అండి. వీ డూ విల్స్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్, ప్రొటెక్షన్, మార్గేజెస్ అండ్ కమర్షియల్ లెండింగ్ యాజ్ వెల్. మన కమ్యూనిటీలో ఎవరికైనా సరే విల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రీలో మార్గేజెస్ గురించి ఏ సపోర్ట్ కావాలన్నా, ప్రొటెక్షన్ సైడ్ ఏ సపోర్ట్ కావాలన్నా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో ఎవరికి ఏ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్. యూ కెన్ టెల్ ద కమ్యూనిటీ దట్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపించిందండి? చాలా చాలా బాగుందండి. ఫస్ట్ టైం అండి యూకేలో. సుమన్ టీవీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. చాలా బాగా జరిగిందండి. ఎవ్రీ ఇయర్ ఇలానే జరగాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుందండి. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు డూ దిస్ టుడే ఆన్ ద కార్తీక పౌర్ణమి ఆన్ ఏకాదశి తిథి. I'm feeling so blessed, and thank you for Suman TV giving me this good opportunity to do the Rudrabhishekam. I'm so blessed. I'm really I love him. I love Shiva so much. I'm so blessed. నాకు చాలా మంచిగా అనిపించింది నాకు. I feel like I got bit goosebumps with me when I'm doing Abhishekam. I was really nice. నమస్తే అండి. ఎలా అనిపించింది మా సుమన్ టీవీ రుద్రాభిషేకం? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం లండన్లో ఇంత అద్భుతంగా, అందులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మాకు కూడా కొంచెం పుణ్యం వచ్చేట్టుగా చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత బాగా చేస్తారని. చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పూజ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందండి రుద్రాభిషేకం? చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం ఇక్కడ లండన్లో కానీ మన హాన్స్లో కానీ కార్తీక దీపోత్సవం జరగడం, అండ్ మేము దీపాలు వెలిగించడం జరిగింది, అండ్ అభిషేకంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అసలు ఏమంటారు, ఆ శివుడి శివుడి మహత్యం అంతా హాన్స్లో జరగడం చాలా బాగుంది.